హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు పవన్ టెక్ ఇన్ఫో. అండ్ ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ టైం వేరియబుల్స్ అయితే ఒకటి అన్బాక్స్ చేస్తున్నాను. ఇదే వన్ ప్లస్ బ్యాండ్. దీన్ని అన్బాక్స్ చేసి దీని ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, దీని మొత్తం అంతా డీటెయిల్గా మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, ఇది వన్ ప్లస్ బ్యాండ్ బాక్స్. ఇది చూడండి, ఫస్ట్లో వాళ్ళు వన్ ప్లస్ బ్యాండ్ ఎలా ఉందనేది రిప్రజెంట్ చేశారు. అండ్ ఇక్కడ అయితే సమ్ హైలైట్స్ అయితే మెన్షన్ చేశారు. ఇగోండి, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఒకవేళ మీరు చూడాలంటే పాస్ చేసి చూసుకోండి. అండ్ దీన్ని అయితే అన్బాక్స్ చేద్దాం. ఇక్కడే పీల్ చేయడానికి అయితే ఇచ్చేశారు. ఈజీగా పీల్ అయితే చేసుకోవచ్చు. ర్యాపర్ నైఫ్ అవసరం లేదు దీనిలోకైతే వన్ ప్లస్ వాటికి. అండ్ ఓపెన్ చేయగానే ఇలా అయితే ఉంది. ఫస్ట్ బ్యాండ్ అయితే ఉంది ఇక్కడ. అండ్ దీని బ్యాండ్ చూసినట్టయితే ప్రీమియం ఉంది. అండ్ ఇది డ్యువల్ టోన్ అయితే వచ్చింది. వెనకాల చూసినట్టయితే సిమెంట్ కలర్, పైన బ్లాక్ కలర్ అయితే ఉంది. అండ్ దీంట్లో అయితే ఛార్జింగ్ ఏం లేదు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సమ్ క్విక్ స్టార్ట్ గైడ్, నెవర్ సెటిల్ అనే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేసి ఉంటారు. అండ్ ఇదైతే ఛార్జింగ్ డాంగల్. అండ్ మనం మన వాచ్ అయితే ఇక్కడ ప్లేస్ చేయొచ్చు, దీన్ని రిమూవ్ చేసేసి. ఇక్కడ నార్మల్గా ప్లేస్ చేస్తే ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. ఇక్కడ చూడండి, మ్యాగ్నెట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నీట్గా చూసుకొని అయితే ప్లేస్ చేయండి, లేకుంటే మొబైల్ దెబ్బతినొచ్చు. మొబైల్ వాచ్ ఇలా అయితే ప్లేస్ చేసి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. మన మామూలుగా కేబుల్ ఏదైనా ఉంటే ఛార్జర్, దాని నుంచి మనం ఇక్కడ టైప్ ఏ నుంచి ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకవేళ దీన్ని కనెక్ట్ చేయాలంటే మనమైతే ప్లే స్టోర్లో వన్ ప్లస్ హెల్త్ యాప్ అనేది అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇవి నార్మల్ మన డీటెయిల్స్ అయితే ఫిలప్ చేయాలి. 1 మినిట్, నా డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసేసి మీకు మెయిన్ స్క్రీన్ పైన అయితే కలుస్తాను. ఫ్రెండ్స్, ఒకవేళ మనం యాప్ ఓపెన్ చేయగానే ఇలా అయితే కనిపిస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ మేనేజ్లోకి వెళ్ళి మనం యాడ్ డివైస్ కొట్టగానే ఇక్కడైతే మనకు బ్యాండ్ నేమ్ అయితే కనిపిస్తుంది. చూడండి, బ్యాండ్ నేమ్ అయితే కనిపిస్తుంది. పేరింగ్, ఓకే, ఇట్స్ పేర్డ్. అంతే, ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ పేరింగ్ చేయడానికి. కంటిన్యూ, డన్, కంటిన్యూ. ఇదైతే స్టే కనెక్టెడ్ విత్ ద బ్యాండ్ పర్మిషన్స్ అయితే ఇవ్వమంటుంది, ఎలా అనేది. నోటిఫికేషన్స్ అలా పెట్టాను నేనైతే. స్వైప్ అప్, అండ్ మీకైతే తెలుసు కదా ఈ బ్యాండ్ 1.1 ఇంచ్ AMOLED డిస్ప్లేది. స్వైప్ అప్ అండ్ డౌన్ టు స్విచ్ యాప్, అండ్ స్వైప్ రైట్ టు గో బ్యాక్. కవర్ ద స్క్రీన్ బ్యాక్ టు వాచ్ ఫేస్. ఓకే, ఇదైతే వాచ్ ఫేస్. అండ్ ఇక్కడ చూడొచ్చు మన డైలీ యాక్టివిటీ, తర్వాత వర్కౌట్స్, హార్ట్ రేట్, అండ్ SpO2 అంటే బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయని కనుక్కోవడానికి, స్లీప్, బ్రీత్, వెదర్, టూల్స్, సెట్టింగ్స్, నోటిఫికేషన్స్, అంతే. అండ్ ఇక్కడ చూద్దాం సెట్టింగ్స్లో ఏమున్నాయో. బ్రైట్నెస్ కంట్రోల్ చేయొచ్చు, అండ్ డిస్ప్లే టైం, వైబ్రేషన్, రీసెట్, ఇవైతే ఇక్కడ చేయొచ్చు. అండ్ దీంట్లో అయితే మీరు రెజల్యూషన్ చూడొచ్చు, 126x294 రెజల్యూషన్, స్క్రీన్ రెజల్యూషన్ దీనిది. అండ్ బ్యాటరీ చూసినట్టయితే లిథియం అయాన్ బ్యాటరీ. బ్యాటరీ కెపాసిటీ 100 mAh బ్యాటరీ. అండ్ ఇన్పుట్ చూసినట్టయితే 5 వోల్ట్ 200 mAh అయితే ఉంది. బ్లూటూత్ 5.0. అండ్ ఇదైతే వాటర్ ప్రూఫ్ కానీ మనకు IP68 రెసిస్టెన్స్ కానీ ఉంది, వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్స్ సర్టిఫికేట్ అయితే పొందింది ఇది.
అండ్ ఇది ఫ్రెండ్స్ ఓసారి మనమైతే వేర్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, నేనైతే కనెక్ట్ చేసేసుకున్నాను మొబైల్కి. అండ్ ఇది చూడ్డానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇంటర్ఫేసెస్ అయితే ఉన్నాయి మనకు. అండ్ ఇక్కడ ఛార్జింగ్, బ్లూటూత్ కనెక్షన్ అయ్యింది, అండ్ నోటిఫికేషన్స్ ఆఫ్లో ఉంది అని అయితే చూపిస్తుంది. మనకి ఇది AMOLED డిస్ప్లే కాబట్టి చాలా నీట్గా అయితే ఉంది ఇది. ఇవైతే వాచ్ ఫేసెస్ దీనికి ఇచ్చిన వాళ్ళు. అండ్ పైన నుంచి అయినా తీసుకోవచ్చు, కింద నుంచి అయినా తీసుకోవచ్చు డైలీ యాక్టివిటీస్ కోసం. అండ్ ఇంకా మనం మొబైల్లో చూసుకున్నట్టయితే ఏ ఫీచర్స్ ఉన్నాయని, OnePlus ఆటో ఇవన్నీ మనం కావాలంటే అలౌ చేసుకోవచ్చు నోటిఫికేషన్స్. అండ్ దీంట్లో మనకు బ్యాటరీ లైఫ్ అయితే 14 days వస్తుందన్నారు. అండ్ 14 days ఎలా వస్తుందంటే ఈ నోటిఫికేషన్స్ ఏవి మనం అలౌ చేయకోకుంటే ఇవైతే అప్పుడు 14 days బ్యాటరీ అయితే ఉంటుంది మనకు. నేనైతే లెఫ్ట్ అయితే వేర్ చేశాను. గెట్ స్టార్టెడ్. కొన్ని OnePlus బ్యాండ్ కనెక్టెడ్, బ్యాటరీ లెవెల్ 97% ఉంది. అండ్ టిప్స్ ఉంది, వాచ్ ఫేసెస్ ఉంది, మోర్ ఉంది. వాచ్ ఫేసెస్ చూద్దాం ఫస్ట్. కొన్ని వాచ్ ఫేసెస్, ఇవైతే వాచ్ ఫేసెస్ వాళ్ళు ఇచ్చినవి. ఎడిట్. ఓకే, డన్. ఇది పెట్టాను కదా, ఒకసారి చూద్దాం. రిమూవ్ కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇవి రిమూవ్ చేసుకోవడానికి ఇక్కడ ఇప్పుడు కరెంట్ ఉన్నది ఇది. ఇవన్నీ రిమూవ్ చేసుకోవచ్చు ఇక్కడైతే ఎడిట్ చేసుకొని. అండ్ నెక్స్ట్ మనం డిస్కవర్ అంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు మనకి ఏ వాచ్ ఫేసెస్ కావాలి అనేది. ఇంకా ఇక్కడ ఫొటోస్, ఒకవేళ మన ఫొటోస్ కావాలనే చెక్ చేసుకోవచ్చు ఇక్కడైతే. అండ్ ఇది వరల్డ్ క్లాక్. సెలెక్ట్ సిటీ ఆర్ కంట్రీ. ఇండియా, INDIA, ఇండియా. అండ్ ఇండియాలో మనకైతే ఇవే ఉన్నాయి. నేను నియర్ బై కాబట్టి హైదరాబాద్ సెట్ చేసుకున్నాను. అండ్ దీంట్లో మనకు ఫిట్నెస్లో చూసుకున్నట్టయితే మనం వాకింగ్ చేసినవి, రన్నింగ్ చేసినవి, స్టెప్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం డైలీ రొటీన్ అయితే మనకు చూపించేస్తుంది ఇది. అండ్ ఇక్కడ హెల్త్లో చూసుకుందాం. హెల్త్లో డైలీ యాక్టివిటీ, హార్ట్ రేట్, మంత్లీ, ఇయర్, వీక్, డే, ఒక రోజులో ఎన్నిసార్లు జరిగింది మొత్తం అన్నీ చూపించేస్తుంది. ఇది SpO2 లెవెల్. టర్న్ ఆన్, ఆఫ్లో ఉంది, ఆన్ చేద్దాం. ఓకే. అండ్ నెక్స్ట్ వర్కౌట్ లాగ్స్. మనం ఏ వర్కౌట్ సెట్ చేసుకుంటే అవన్నీ చూపిస్తుంది ఇక్కడైతే. అండ్ నెక్స్ట్ మనం వాచ్లో అయితే చూద్దాం. డైలీ యాక్టివిటీ అని దీంట్లో స్టెప్స్, క్యాలరీస్ ఎన్ని బర్న్ అయినాయి మొత్తం డీటెయిల్గా అయితే చూపిస్తుంది. ఓకే, స్వైప్ రైట్ టు బ్యాక్. నెక్స్ట్ వర్కౌట్స్. ఇందులో అయితే మనకు 13 ఎక్సర్సైజ్ అయితే ఉన్నాయి. అవుట్డోర్ రన్, ఇండోర్ రన్, ఫ్యాట్ బర్న్ రన్, అవుట్డోర్ వాక్, అవుట్డోర్ సైక్లింగ్, ఇండోర్ సైక్లింగ్, ఎలిప్టికల్ ట్రైనర్, రోయింగ్ మిషన్, క్రికెట్, బ్యాడ్మింటన్. అండ్ దీంట్లో అయితే మనకు టోటల్ 13 ఎక్సర్సైజ్ అయితే ఫిక్స్ చేశారు దీంట్లో. అండ్ నెక్స్ట్ హార్ట్ రేట్ చూద్దాం, మెజర్ చేస్తుంది. ప్లీజ్ వేర్ బ్యాండ్ టైట్లీ. ఓకే, ఇది అలాగే వస్తుంది నాకైతే. ఓకే ఫ్రెండ్స్, టైట్గా చేసిన తర్వాత ఇప్పుడైతే వచ్చింది.
ఇంకా అది కానీ బ్లింక్ అవుతుంది, ఇంకా కరెక్ట్గా అయితే రాలేదు. రెస్టింగ్ అక్కడైతే కన్ఫర్మ్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం అయితే వేరేది అయితే చూద్దాం. అండ్ ఇక్కడైతే SpO2 ఉంది. ఇదైతే బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ క్యాల్కులేట్ చేయడానికి అయితే వర్క్ అవుతుంది. అండ్ దీంట్లో అయితే మనకు 97% అయితే వచ్చింది, నార్మల్గానే ఉంది. నెక్స్ట్ స్లీప్ ట్రాకింగ్, బ్రీత్, వెదర్, టూల్స్లో మ్యూజిక్ ఉంది, స్టాప్ వాచ్ ఉంది, టైమర్ ఉంది, అలారం ఉంది, కెమెరా, సెర్చ్ ఫోన్ అంట. ఓకే, ఫోన్కి అయితే ఇలా వైబ్రేషన్స్ రింగ్ టోన్ అయితే వస్తుంది. బ్యాక్ నెక్స్ట్ సెట్టింగ్స్లో బ్రైట్నెస్ అవన్నీ అయితే మీకు ఆల్రెడీ చెప్పేసాను. రీబూట్ అవన్నీ ఇక్కడే చేసుకోవాలి దీనికి. అండ్ అబౌట్ ఫోన్, ఇవి అబౌట్ బ్యాండ్. ఇది ఫ్రెండ్స్ ఒకసారి మ్యూజిక్ అయితే కనెక్ట్ చేసి చూద్దాం. గానా అండ్ మ్యూజిక్ అయితే కనెక్ట్ చేశాను నేను. ఇక్కడైతే వెదర్, టూల్స్, మ్యూజిక్. ఓకే, ఏదైతే ప్లే అవుతుంది. సౌండ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, డిక్రీజ్ చేసుకోవడానికి అన్నీ ఈజీగా అయితే ఇచ్చారు. పాస్, ఇక్కడైతే పాస్ అయిపోయింది సాంగ్. అండ్ ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేయగానే నెక్స్ట్ సాంగ్ అయితే క్లిక్ అవుతుంది. అండ్ బ్యాక్వర్డ్ ప్రెస్ చేయగానే బ్యాక్ సాంగ్ అయితే వెళ్ళిపోతుంది. చూడండి, సాంగ్ నేమ్ చేంజ్ అవుతుంది మీకు. టోటల్ ఇదైతే నీట్గా ఇచ్చారు. అండ్ ఇంకా స్టాప్ వాచ్ మనం నార్మల్గానే చూసుకోవచ్చు. టైమర్ ఉంది, అలారం ఉంది. కెమెరా చూద్దాం ఒకసారి. ప్లీజ్ ఓపెన్ ద కెమెరా యాప్ ఆన్ ద ఫోన్. ఓకే, కెమెరా అయితే ఓపెన్ చేసేసాను. నెక్స్ట్ ఓకే, ఇక్కడ షటర్ బటన్ ఉంది. క్లిక్ చేయగానే ఫొటోస్ అయితే క్లిక్ అయిపోతున్నాయి. అండ్ వైబ్రేషన్ కానీ వస్తుంది ఫోటో క్లిక్ అయినట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇది మన OnePlus బ్యాండ్ గురించి. దీని గురించి నేను 1 వీక్ టు 15 days అట్లా నేనైతే యూజ్ చేసి మీకు నెక్స్ట్ రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను. అండ్ మీరు రివ్యూ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకున్నట్టయితే నా ఛానల్ నోటిఫికేషన్స్ అయితే అందుతాయి. అండ్ మీరు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ పవన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.